నమస్కారం. రుద్రాక్షలు కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రుద్రాక్ష ధారణకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. రుద్రాక్షల కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఆశించవచ్చు? ఆధ్యాత్మిక పరమైనవా, లేక ఆర్థిక పరమైనవా, లేక ఆరోగ్యపరమైనవా? రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఆర్థికంగా అంటే మీరు మాట్లాడిన మూడు అవసరమే. ఒక మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ మూడు అవసరమే. ధనము కావాలి, ఆరోగ్యము కావాలి, ఆధ్యాత్మిక సంపద కావాలి. లేకపోతే జీవితంలో ఏదో లోటు అనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం అందరికీ అవసరం. ఆరోగ్యం లేకపోయినట్లయితే, ఉదాహరణకి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముందు ఒక 1000 రూపాయల నోటు ఉందనుకోండి, అది ఉపయోగపడుతుంది. లేకపోతే ఆరోగ్యం లేకపోతే అది రంగు కాగితంతో సమానం. అలాగే ఆధ్యాత్మిక సంపద మన దగ్గర లేకపోయినా ఎన్నో ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించడానికి ఇది దోహదపడుతుంది. మన జన్మ చరితార్థం అవుతుంది. అన్ని రకాలుగా సార్థకత కలుగుతుంది. ఇక ముఖ్యమైనది ఆర్థిక ప్రయోజనాలు. అంతా దాని మీదే ప్రపంచం నడుస్తుంది. ఈ మూడు మనిషికి అవసరమే. ఈ మూడు రుద్రాక్ష ధారణ వల్ల ఖచ్చితంగా కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు నవగ్రహాలకి అధిపతి. గ్రహదోషాలు లేకుండా ఉండాలి, సాఫీగా జీవితం గడవాలి అంటే గ్రహదోషాలు ఉండకూడదు. అలాగే ఐశ్వర్యం కావాలి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఈశ్వరుడు. అమ్మైనా అడగకుండా ఏమి ఇవ్వదేమో కానీ అన్ని అడగకుండా ఇచ్చేటువంటి వాడే ఈశ్వరుడు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసుకునేటువంటి వాడు ఈశ్వరుడు. బాలాశంకరుడు అడగకుండా వరాలు ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఆయన స్వరూపం అయిన రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల ఎలాంటి సందేహం లేదు. రుద్రాక్ష ధారణ చేసి అన్ని వాటంతా అవే వస్తాయి. కాలర్ లైన్ లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి నవీన్. నమస్తే అండి నవీన్ గారు. హలో, నమస్కారం అండి. నవీన్ గారు నమస్కారం. అవునండి, చెప్పండి మీ డౌట్. అండి నా పేరు నవీన్ అండి. నేను రుద్రాక్ష ధరించాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నారు నవీన్ గారు? నేను ఇప్పుడు మామూలుగా డిగ్రీ కంప్లీట్ కాలేదండి, మధ్యలో ఆగిపోయింది. అయితే దానికి ఎలా చేయాలి, రుద్రాక్ష ఎలా ధరించాలి, మళ్ళీ నేను అసలు ఫ్యూచర్ లో సెటిల్ కావడానికి రుద్రాక్ష. నవీన్ గారు, అసలు మీరు డిగ్రీ ఆగిపోవడానికి కారణం ఏమిటో ఒక చిన్న మాటలో చెప్పగలరా? సబ్జెక్ట్ ఆగడం. సబ్జెక్ట్ ఆగిందండి. అంటే దాని పట్ల మీకు శ్రద్ధ తగ్గింది, దృష్టి లోపించింది, భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా అయిపోయింది. చదువు అంటే వాల్యూ తెలియకుండా మీరు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఎంత కష్టపడితే మీ భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. మీరు ఒక రుద్రాక్ష ధారణ చేస్తే మీరు ఇంట్లో పడుకుంటే చదవకుండా సబ్జెక్టులు పాస్ అయిపోతారని మీరు అనుకుంటే అది పొరపాటే. రుద్రాక్ష ధారణ దేనికి ఉపయోగపడుతుందంటే మీరు కష్టపడి చదివినప్పుడు మంచి ఫలితాలు రావడానికి, ఉన్నతమైన స్థితి కలగడానికి, ఎక్కడ ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు మీరు పొందడానికి మీరు కష్టపడండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉండేటువంటి అవకాశం అద్భుతమైన అవకాశం. మీ చేతిలో ఉన్న ఈ చదువు అనేటువంటి ఈ టైములో ఉండేటువంటి అవకాశం. ఇది జారవిడుచుకున్నారంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది నేను మిమ్మల్ని ఏదో అనాలని అనడం కాదు, మీరు గుర్తెలిగి దృష్టి దాని మీద పెడతారనేటువంటి ఉద్దేశంతో. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత అయ్యో మనకు తప్పు జరిగిపోయింది, ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండాల్సింది, వెనక్కి వెళ్ళి సరి చేసుకుందామంటే గడియారంలో అయితే టైం వెనక్కి తిప్పగలం, జీవితంలో వెనక్కి వచ్చి తిప్పడం సాధ్యం కాదు. ఇప్పుడే మీరు అలర్ట్గా ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఒక అష్టముఖి రుద్రాక్ష, 8 ముఖములు కలిగినది. ఈ అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, హైర్ ఎడ్యుకేషన్. మీ ప్రయత్నం మీకు ఖచ్చితంగా ఉండాలి. ప్రయత్నం చేసినప్పుడు అది ఫలిస్తుంది. రుద్రాక్ష ధారణ వల్ల మీ ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రుద్రాక్ష ధారణ, సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో ధరిస్తే వాటి ఫలితాలు బాగుంటాయి. అలాగే మన ప్రయత్నం కూడా ఉండాలండి. అలా చేయండి. అభిషేకించిన తర్వాత ధరించండి, మంచి ఫలితం ఉంటుంది. మరో కాలర్ సికింద్రాబాద్ నుంచి రాధిక గారు లైన్ లో ఉన్నారండి. రాధిక గారు నమస్తే అండి. నమస్తేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రుద్రాక్ష కావాలండి. అది మాకు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రాధిక గారు చెప్పండి. సౌండ్ తగ్గింది. మా వారికి అదే కరెక్ట్ గా ఉండట్లేదండి మైండ్ సెట్. అది ఏం చేస్తున్నారమ్మా వారు? జాబ్ చేస్తున్నారు. ఏమిటి ఇబ్బంది? ఏమిటి ఇబ్బంది అంటే ఒక్కసారి ఏం అర్థం కావట్లేదండి ఆయనకి. ఒక్కసారి అట్లా అయిపోతున్నాడు.
అంటే అంటే ఎంతకాలం నుంచి ఇలా ఉందమ్మా? కొన్ని రోజుల నుంచి. ఒక 11 ముఖాల రుద్రాక్ష. చాలా మందికి జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే బయటికి వెళ్ళి వస్తారు, అంటే గాలి ధూళి అనుకుంటారు, కానీ మానసిక స్థిరత్వం లేకుండా జరిగిపోవడం, మనకు తెలియకుండానే మనలో ఆందోళన బయలుదేరడం, ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అనుకోకుండా భయం ఏర్పడుతుంది, అనుకోకుండా ఏదో ఒక తెలియని ఎక్కడో భయం, ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. కొంతమందికి ఏంటంటే జనరల్గా చాలా మందికి ఉండేటువంటి భయాలు ఏమిటంటే ప్రాణభీతి ఉంటుంది, మనం సడన్గా చనిపోతామేమో, చనిపోతే ఇదంతా ఏమవుతుంది. కొంతమందికి ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, ఇంటి దగ్గర కూర్చోవాలంటే భయం, ఇలాగ అనేక ఆందోళనలు ఉంటాయి. ఇవన్నీ రకరకాల భయాలు. ఏ భయం ఏ పక్క నుంచి ఎప్పుడు వస్తుందో, మన మైండ్ ఏ రకంగా మారుతుందో చాలా మందికి అర్థం కాదు. సో ఇలాంటివన్నీ ఎదుర్కోవాలంటే కొంత దైవికమైనటువంటి అవసరం. మీ వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షమ్మ 11 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, హనుమాన్ స్వరూపము కూడా. ఈ ఒక్క రుద్రాక్ష ధరించడం వల్ల ఈ మానసిక ఆందోళన తగ్గుతుంది, భయాందోళన నివారించగలుగుతాము. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అనేది మన దగ్గర ఉంటుంది, భయపడక్కర్లేదమ్మా. ఈ రుద్రాక్ష ఆయనకి ఇవ్వండి, అటు ఇటుగా ఉండేటువంటి మైండ్ స్థిమితంగా ఉంటుంది. మరో కాలర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. హలో, నమస్కారం అండి. ఈ ప్రవీణ్ కుమార్ మా అబ్బాయి గురించి అండి. సార్ దగ్గర ఇంత ముందు రుద్రాక్షమాల అది తీసుకున్నాము, దాని గురించి. బర్త్డే వచ్చి 22 అక్టోబర్ 1986 అండి. 22 1984. 86 అండి, 84 అండి. ఇంకో అబ్బాయి పేరు 86, అందు గురించి. ఓకే ఓకే, ఏమిటండి? ఇది జాబ్ గురించి, దాని గురించి కనుక్కుందామని ఇంత ముందు మిమ్మల్ని కలిసాం సార్. ఓకే ఓకే అండి, చెప్పండి. అప్పుడు రుద్రాక్ష అయితే ధరిస్తున్నాడు మీరు చెప్పింది, అంటే ఇంకా ఏమి ఫలితం రావట్లేదు. ఎప్పుడు వేశారండి రుద్రాక్ష? అనేది దాని గురించి. బాబుకి ఎప్పుడు వేశారు రుద్రాక్ష? ఒక 4 months 5 months అయిపోయింది సార్. మీ దగ్గర 4-5 months. ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నారండి? అవునండి, ఎంటెక్ చేస్తున్నాడు, యాక్చువల్ గా మెకానికల్ చేస్తున్నాడు. అదే దాని మీద ట్రై చేస్తున్నాడు, కానీ బాగా దగ్గర దాకా వస్తుంది, పోతా ఉంది. నోటి దాకా వచ్చినట్టు వచ్చి అన్ని సెలెక్ట్ అవుతున్నాడు, పోతున్నాడు, లాస్ట్ మినిట్ లో పోతా ఉన్నాయి. ఎస్, ఈ జాతకం నేను చూసి ఉంటే ఇంతకు ముందు మీకు ఖచ్చితంగా చెప్పి ఉంటానండి. 2012 మే నెల తర్వాత జూన్ ప్రారంభించిన తర్వాత చాలా బాగుంటుంది, ఒక అద్భుతమైన టర్నింగ్ ఉంది. ఇది సోమవారం, త్రయోదశి, కృష్ణపక్షం, కన్యా రాశి అండి. జాతక వివరాలు చూసినట్లయితే ఈ జాతకాన్ని నేను చూశానని మీరు చెప్తున్నారు. చూసి ఉంటే మే ఎండింగ్ దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి జాతకం. జీవితంలో స్థిరపడడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. జూన్ ప్రారంభం నుంచి ఒక మంచి పీరియడ్ ఉందండి. ఖచ్చితంగా తిని ధరించాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి గాని, ఏకముఖి గాని, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష సూర్యనారాయణ స్వరూపము, సూర్య అండ్ విష్ణు, అది గాని లేకపోతే ఏకముఖి రుద్రాక్ష గాని అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని అధిపతి గ్రహం సూర్యుడు. ఆందోళన చెందాల్సిన విషయం లేదండి. ఇప్పుడు మనం ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాము. సో ఇంకొక 2 నెలలు వెయిట్ చేసినట్లయితే మంచి పీరియడ్. అలా అని చెప్పి ప్రయత్నాలు మానకూడదు, మనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి పీరియడ్ వచ్చినప్పటికీ మనం ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా ఉంటాము. మే నెల ఆఖరి నుంచి మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుందండి. ఆందోళన చెందాల్సిన విషయం లేదు. జూన్ 1 నుంచి ఒక మంచి పీరియడ్ బాగుంది, దశ బాగుంది. మరో కాలర్ నిజామాబాద్ నుంచి సుధాకర్ గారు లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి సుధాకర్ గారు. మేడం చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు సుధాకర్ అండి. ఓకే, మీ డౌట్ చెప్పండి. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు నీకు అనుకోకుండా అంటే ప్రాబ్లమ్స్ అనుకోకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. నేను మొన్న రీసెంట్ ఒక ప్లాట్ తీసుకున్నాను ఇక్కడ. అయితే అది దాని విషయంలో కొద్దిగా గొడవ నడుస్తుంది. అంటే ఇట్లాంటి అంటే నా అనుకోకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అంటే రుద్రాక్ష నాకు ఎప్పటి నుంచో వాడాలని ఉంది. అయితే ఏది వాడితే బాగుంటుంది? నా పేరు పైన కానీ, రాశి పైన కానీ. ముందు ఒక దశముఖి రుద్రాక్ష మీరు ధారణ చేయండి సుధాకర్ గారు. దశముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత కలగడం, ఇంట్లో వాస్తు దోషాలు పోవడం, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి అవకాశం ఉన్న ఒక మంచి రుద్రాక్ష అండి. ఈ రుద్రాక్షను ధరించండి. రుద్రాక్ష ధరిస్తే ఏమవుతుందంటే ముందు మన మీద నెగిటివ్ షేడ్స్ పడవు. అంటే గ్రహపరమైనటువంటివి కానీ లేకపోతే శత్రు భయాలు ఇలాంటివి ఏమీ లేకుండా దైవికమైన సంపద మన దగ్గర ఉన్నప్పుడు, దైవం మనకి తోడై ఉన్నప్పుడు, ఒక అడిషనల్ ఎనర్జీ మన బాడీలోకి వచ్చినప్పుడు సక్సెస్ రేట్, మనం చేసే ప్రయత్నంలో సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుందండి. విజయాల శాతం ఎక్కువ వస్తుంది. అలాగే మీకు ఇప్పుడు మీరు చెప్పిన సందర్భానికి, మీకు ఉన్న సమస్యకి ఒక దశముఖి రుద్రాక్ష ధారణ చేయండి. మీరు స్పష్టంగా గుర్తించగలిగే అంత స్పష్టంగా రిజల్ట్ ఉంటుందండి. సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో ధారణ చేయడం వల్ల అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇది ధరించి చూడండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ గారు లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య. మా పాప అండి సాయి మౌనిక అని, దేవి వైష్ణవి సాయి ప్రియ పాప పేరు.
డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/11/96 అండి. ఏమిటండి ప్రాబ్లం ఏమిటమ్మా పాపకి? అంటే ఆమె చదువు అంత ఇంట్రెస్ట్ గానే ఉంటుంది కానీ కాన్సన్ట్రేట్ చేయదు అనుకుంటున్నాను నేను. అయితే ఆ అమ్మాయి లైఫ్ చదువు బాగుంటుందా, ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది? ఖచ్చితంగా అండి, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చదివించండి, లేకపోతే వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకోండి, లేకపోతే అవగాహన కల్పించండి. అంతేగాని కొత్త వాళ్ళని అడిగి వీళ్ళు ఏం చదివితే బాగుంటుంది, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఎవరిని, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని అడగకండి. అంటే నా ఉద్దేశంలో తప్పుగా అనుకోవద్దు, ఆస్ట్రాలజర్స్ని కూడా ఎవరిని అడగొద్దు. మా అమ్మాయి ఏం చదివితే బాగుంటుంది, ఏ రంగంలో ఉంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వాళ్ళకి ఏది ఇష్టమైతే, వాళ్ళకి తెలియకపోతే పేరెంట్స్గా వాళ్ళని దగ్గర నుంచి గమనించేటువంటి అవకాశం మీకుంటుంది. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో మీరు గైడ్ చేయండి, లేకపోతే వివరించండి. ఇదైతే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది, నీకు ఎందులోకి వెళ్ళాలని ఉందో నువ్వే నిర్ణయించుకో అని చెప్పండి, అందులో ప్రోత్సహించండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, చదువుతోంది కానీ తను అనుకున్నట్టు రావట్లేదు అంటే ఖచ్చితంగా తను కాన్సన్ట్రేషన్ దాని మీద చేయట్లేదు. మిగిలిన విషయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చదువు మీద తగ్గుతోంది అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. సెల్ ఫోన్లు, ఫ్రెండ్స్, టీవీ, సినిమా వీటి మీద ఉండేటువంటి దృష్టి కంటే చదువు మీద దృష్టి తగ్గింది అని మనం భావించవచ్చు. అవి కూడా అవసరమే, కానీ అదే జీవితం కాకూడదు. జీవితంలో అది భాగం మాత్రమే, చదువే ప్రధానమైంది అనే ఒక భావాన్ని వాళ్ళకి కలగజేయండి. ధరించాల్సినటువంటి రుద్రాక్ష, మీ పాప ధరించాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి కానీ అష్టముఖి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి అమ్మ. అమ్మవారి స్వరూపం, శక్తి స్వరూపం నవముఖి. ఆ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఒక రక్షణ కవచంలా ఉంటుంది పాపకి. అది కాని పక్షంలో అష్టముఖి గణపతి స్వరూపం, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. సో నేను ఎప్పుడైనా ఏం చెప్తాను అంటే, పరిస్థితిని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన రుద్రాక్షలు వేసుకుంటే ఆ పరిస్థితి పట్ల మనకి పూర్తి అవగాహన ఉండి అందులో మనం చేసే ప్రయత్నంలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఏమి అవగాహన లేకుండానో, లేకపోతే మనం ఏదైనా పని చేయకుండానో ఈ రుద్రాక్ష ధారణ వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆశించమని నేను ఎప్పుడూ చెప్పను. మనకి ఖచ్చితంగా పని దృష్టి పెట్టి చేయాలి, దాంట్లో ఫలితం అద్భుతంగా వస్తుంది రుద్రాక్ష ధారణ చేయడం వల్ల. అలా వేయండి అమ్మ, 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ. రుద్రాక్ష ధారణ చేయడం పూర్వజన్మ సుకృతం అంటారు, అది అందరూ ధరించడం సాధ్యం కాదా? షార్ట్ బ్రేక్ తర్వాత రుద్రాక్ష నిపుణులు పాండురంగారావు గారిని అడిగి తెలుసుకుందాం. రుద్రాక్షల కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ మరో కాలర్ సోమ్ రవి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు సోమ్ రవి అండి. ఓకే, రవి గారు డౌట్ అడగండి. హలో రవి గారు చెప్పండి సార్. సార్, శాస్త్రి గారు, నాది డేట్ ఆఫ్ బర్త్ 11/11/1973. 11/11/1973 అండి. అవునండి, అవునండి. చెప్పండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి? ఆదివారం అండి. అవునండి. చెప్పండి. చాలా డిస్టర్బ్ గా ఉంటుందండి. అంటే డిసిషన్ పాస్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కొంచెం డిస్టర్బ్ గా ఉంటుంటుంది. మన డిసిషన్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా తీసుకోలేదు అనేది అనుకునేది జరగట్లేదు. సో మీ ప్రోగ్రామ్ చూస్తాను లాస్ట్. రవి గారు, ఏమీ ఆందోళన పడక్కర్లేదండి. మీరు అనుకోకుండా చేశారో అనుకొని చేశారో కానీ మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మీరు పుట్టింది ఆదివారం నాడు పుట్టారు, పౌర్ణమి రోజు పుట్టారు, తెలుసా అండి? అవునండి. పౌర్ణమి, ఆదివారం, మేషరాశి. జన్మ వివరాలు చూసినట్లయితే చాలా బాగుంది. ఇప్పుడు మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంచి జాతకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిక్కులన్నీ తొలగిపోయి ఒక మంచి పీరియడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మంచి పీరియడ్ లో ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఒక సప్తముఖి, అష్టముఖి, దశముఖి, ద్వాదశముఖి, ఏకముఖి అండి. ఈ 5 రుద్రాక్షలు 7 ముఖాలు, 8 ముఖాలు, 10 ముఖాలు, 12, 1 అంటే 7, 10 లెఫ్ట్ లో ఉండాలి. ద్వాదశముఖి, అష్టముఖి రైట్ లో ఉండాలి, ఏకముఖి కింద ఉండాలండి. ఈ రకంగా మీరు ధరించండి. 5 ధరించడానికి వీలు కాకపోతే మీ ఇష్టం వచ్చిన 3 ధారణ చేయండి. 3 కూడా ధరించడానికి కుదరకపోతే 1 ధరించండి. అది ధరించిన తర్వాత ఎలా ఉందనేది పక్క వాళ్ళకి మీరే మీ అనుభవం చెప్తారు. అంత చక్కని కాంబినేషన్ మీ జాతక పరంగా. ఇది ఇప్పుడు మంచి పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి అనుకోకుండా మీరు ధరించాలనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ పలాస నుంచి శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే మేడం. చెప్పండి మీ డౌట్. బాబు అండి, చెప్పండి శ్రీనివాసరావు. చదువు బాగా ఇదవ్వట్లేదు. ఏం చదువుతున్నాయండి బాబు? 3rd స్టాండర్డ్ అండి. పిల్లలకి ఇప్పుడు పిల్లలు కొన్ని 4 రోజులు పోతే అదే వస్తుందండి. అంత చిన్న పిల్లల గురించి మీరు పెద్దగా పట్టించుకోవక్కర్లేదు, మరీ ఎక్కువ దృష్టి పెట్టక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి చదువు ఎలా స్కూల్కి వెళుతున్నారో లేదా గమనించండి.
చదువుకోవడానికి ఒక 4 ముఖాల రుద్రాక్ష ఇవ్వండి. బ్రహ్మస్వరూపం, చతుర్ముఖి బ్రహ్మస్వరూపం, 4 ముఖములు కలిగినది, 4 ముఖములు కలిగిన వాడు బ్రహ్మ. సో జ్ఞానానికి ప్రతిరూపం. సో బ్రహ్మస్వరూపమైన ఈ రుద్రాక్షని బాబుకి ఇవ్వండి, సరిపోతుంది. ఇంకేం అక్కర్లా. పిల్లలు ఆడుతూ ఉంటారు, కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆడనివ్వండి, అన్ని అవసరమే. వాళ్ళు అన్ని యాక్టివ్గా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. చదువు కావాలి, ఆరోగ్యం కూడా కావాలి. ఒక 4 ముఖాల రుద్రాక్ష వేయండి, సరిపోతుంది. ఓకే, రుద్రాక్ష ధారణ అనేది పూర్వజన్మ ఖచ్చితంగా అమ్మ, మీరు అడిగారు అది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమా అంటే అన్ని సందర్భాల్లో ఏది సాధ్యం కాదు. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అనుకున్నంత మాత్రాన్ని ఏది అవ్వదు. ఇంత రవి గారు అనే ఒక కాలర్ మనల్ని అడిగారు, అనుకున్నవి ఏవి జరగట్లేదండి, ప్రొలాంగ్ అవుతుంది. ఇప్పుడు మంచి పీరియడ్ వచ్చింది, అనుకోకుండా ఆయన కాల్ కలిసిందో లేకపోతే చేయాలనిపించిందో ఆ రకంగా అనిపించింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బండి మీద వచ్చారు, వెనక ఫ్యామిలీ మెంబర్స్ కారులో వస్తామన్నారు. వేరే అతను బండి మీద వెళుతుంటే నేను ముందు వచ్చేస్తాను, రుద్రాక్షలు తీసుకోవాలి పదమని చెప్పి వెనక్కి కూర్చున్నాడు. ఒక ఆయన బండి మీద తీసుకొచ్చాడు, వెనక ఫ్యామిలీ మెంబర్స్ కారులో వస్తున్నారు. ఈ బండి మీద వచ్చిన ఆయన కూర్చున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. ఏమండి నేను తీసుకుంటాను రుద్రాక్షలు, వాళ్ళు రావడం లేట్ అవుతుంది, కొంచెం చూడండి సార్ అంటే నేను అడ్వైస్ చేసి ఇచ్చాను. అడ్వైస్ చేసి ఇస్తే ఇతను రుద్రాక్షలు తీసుకున్నాడు. తర్వాత అభిషేకం చేయించుకోవడానికి టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆయనకి ఫ్యామిలీ రాలేదు. ఈయన వచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ కోసం చూసి ఈయన కుదరలేదు, అభిషేకం చేసుకోవడానికి టైం లేదు. అభిషేకం చేసిస్తారు వేసుకెళ్ళమంటే లేదని టైం లేదు, నేను ఎక్కడైనా చేసుకుంటాను, శివాలయంలోనో రేపు ఎల్లుండో చేసుకుంటాను వీళ్ళని బట్టి. వెళ్ళిపోయిన తర్వాత దారిలో వెళుతుంటే చింతపల్లి దగ్గర, అంటే సాగర్ రోడ్లో చింతపల్లి దగ్గరికి వస్తుంటే ఎవరో ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇలా పలానా సాగర్ రోడ్లో ఇక్కడ సాయిబాబా గుడి ఉంది ఆగమని చెప్పారంట. ఆగమని చెప్తే అక్కడ ఎందుకని ఆగాడు. ఆగిన తర్వాత దర్శనం చేసుకొని వెళ్ళమని చెప్పానని వాళ్ళ గురువు గారు ఎవరో అనుకోకుండా అక్కడే ఉండడం, ఆయన ఫోన్ చేసే టైంకి అక్కడ దగ్గర నుంచి వెళ్ళడం, సాయిబాబా గుడి దగ్గర లోపల శివాలయం ఉండడం. ఆ శివాలయం ఉంటే ఈయన సాయిబాబాకి ఒక నమస్కారం అలా పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో పిలిచి అడిగారంట, అభిషేకం జరుగుతోంది, ఒక్కసారి ఆయన నెత్తి మీద 2 నీళ్లు పోసి పాలు చుక్కలు పోసి వెళ్ళిపోండి శివలింగం మీద అని చెప్పి ఎవరో పిలిచారంట. పిలిచి అభిషేకం చేయించుకోండి అంటే ఈ రుద్రాక్షలు అక్కడ పెట్టి, అంటే ఆయనకి రుద్రాక్షలు అనుకోకుండా ఎవరినో తీసుకొని వచ్చాడు, అభిషేకం చేసుకోకుండా వెళ్ళిపోయాడు. దారిలో అక్కడ చింతపల్లి దగ్గర శివాలయంలో సాయిబాబా గుడిలో అనుకోకుండా ఎవరో పిలవడం, అక్కడే ఉండడం, ఆ టైంకి అభిషేకం జరగడం, అభిషేకం జరుగుతున్నప్పుడు రుద్రాక్షలు అక్కడ పెట్టడం, ఇలా అనుకోకుండా అవి వస్తాయి మన దగ్గరికి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే, అలాగే నిన్న నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. ఇది ఎంత ఇబ్బందికరమైందంటే, రుద్రాక్షలు ఎప్పుడో నేను అడ్వైస్ చేశాను. ఆ రుద్రాక్షలు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడో యాత్రా స్థలాల్లోనో తెలిసిన వాళ్ళ ద్వారానో తెచ్చుకొని నాకు తీసుకొచ్చి చూపించారు. మీరు రాసినవి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అందులో ఒకటి కూడా పనికొచ్చేది లేదు. నేనేమో బాగలేదని చెబితే ఇబ్బంది ఏంటంటే, ఇక్కడే కాదు కాబట్టి బాగలేదంటున్నారా అనేటువంటి మెసేజ్ అందులో ఉంటుంది. సో నేను ఇబ్బందిగానే చెప్పాను, పర్వాలేదు అంటే వాళ్ళ వైఫ్కి అర్థమైంది ఇవి బాగలేదేమో అని. సరే వేసుకుందాం అనుకున్నా కూడా ఇలా ఏదో కారణంతో వేసుకోలేకపోతూ ఉంటారు. సో దైవానుగ్రహం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి దైవికమైన సంపద వస్తుంది. అది మన దగ్గరికి వచ్చింది అంటే ఖచ్చితంగా మన పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు. వచ్చింది అంటే ఖచ్చితంగా మనం బాగుంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అది సరైన రుద్రాక్ష అయి ఉండాలి. సరైన రుద్రాక్ష మన దగ్గరికి వస్తే మనం ఖచ్చితంగా బాగుంటాం. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ భాస్కర్ గారు లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే మేడం, మేము బేరంచర్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? మాకు ఒక స్వామీజీ అని ఒక పంచముఖ రుద్రాక్షం ఇచ్చాడు. చెప్పండి. అది పంచముఖ రుద్రాక్ష ఇచ్చాడు స్వామి, అది ఎంతవరకు పనిచేస్తుంది? శుభ్రంగా పంచముఖి రుద్రాక్షని పూజలో పెట్టండి. పంచముఖి రుద్రాక్ష పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము, ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించేది. అది పూజలో ఉంటే మనకి అన్ని సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా, ధార్మిక సంపద కూడా అవసరం. అది మనకి మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. అది పూజలో పెట్టండి, ఇంటి అంతటికీ మంచిది. ధరించడానికి ఇంక మీకు సరిపడేవి ఏమన్నా ధరించవచ్చు. ఒక ఏకముఖి రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉంటుంది, అది ధరించండి. ఏ పనికి వెళ్ళినా విజయాలు వస్తే ఆరోగ్యం బాగుంటుంది. మీ దగ్గర ఉన్న పంచముఖి రుద్రాక్ష పూజలో పెట్టండి. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ హైదరాబాద్ నుంచి హేమలత గారు లైన్ లో ఉన్నారండి. హేమలత గారు నమస్తే అండి. హలో, చెప్పండి మీ సమస్య. నమస్కారం అండి. పాండురంగారావు గారు కూడా నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో అమ్మా వినిపిస్తోంది, చెప్పండి హేమలత గారు. నాదండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1966 అండి. 1966 చెప్పండి అమ్మా. జనవరి 6 అండి. టైం వచ్చేసి 8:45. అవసరం లేదమ్మా, అవసరం లేదు, టైం అవసరం లేదు. ఇది వేదగణితం. ఇది గురువారం నాడు పుట్టినట్టు తెలుసు కదమ్మా మీరు? అవునండి. సమస్య ఏమిటమ్మా? ఏం లేదండి, ఈ రుద్రాక్షలు ఏవి పెట్టుకోవాలా? చాలా బాగా చెప్పారండి. ఇది త్రయోదశి శుక్లపక్షం, శుద్ధ త్రయోదశి.
వృషభ రాశి, గురువారము, ఇవి మీ జాతక వివరాలు. చాలా చాలా తక్కువ మంది మీలాగా చెప్తారు నాకేం లేదు బాగున్నాను, అయినా రుద్రాక్ష మంచిది అంటున్నారు కాబట్టి వేసుకుందాం, ఇది కరెక్ట్. చాలా మంది ఏంటంటే ఏదో ఒకటి అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్తుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మీరు అన్ని రకాల మానసికంగా బలంగా ఉంటే మీరు చేసే పనిలో మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. మనం మానసికంగా ఎప్పుడైతే బలంగా ఉన్నావో మనకి ఎక్కడ ఆటంకాలు అనేవి లేకుండా విజయాల వైపు వెళుతూ ఉంటాము. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష ఏకాదశముఖి రుద్రాక్ష. 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము, హనుమాన్ స్వరూపం కూడా. లేకపోతే 3 ముఖాల రుద్రాక్ష కూడా మీరు ధారణ చేయొచ్చండి. ఇది రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జాతకానికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి రుద్రాక్ష అమ్మ ఈ రెండిట్లో ఏదో ఒకటి, 11 కానీ 1 కానీ వేసుకొని చూడండి. ఆ వైబ్రేషన్స్ మీకు తెలుస్తాయి, హ్యాపీగా ఉంటారు, అనారోగ్య సమస్యలు రావు, టెన్షన్స్ ఉండవు. వేసుకొని చూడండి అదొకటి. ఓకే, ఈ ఫాస్ట్ జనరేషన్ కి రుద్రాక్ష ఎంతవరకు దోహదపడుతుంది? ఖచ్చితంగా ఫాస్ట్ జనరేషన్ కి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, మీరు చెప్పినట్టు ఫాస్ట్ జనరేషన్ గురించి చెప్పాల్సి వస్తే ఎంత ఫాస్ట్ ఉందంటే, నా దగ్గర కొంతమంది వస్తారు డేట్ ఆఫ్ బర్త్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే నెతుక్కుంటారు. అవి పాకెట్స్ తీయడం, బుక్స్ తీయడం, ఆ డైరీలు నెతుక్కోవడం అని. నేను నిన్ను అడిగాను దేనికోసం చూస్తున్నారు, ఒక్క నిమిషం అండి కారులో మర్చిపోయాను. ఏం మర్చిపోయారన్న? ఆ బుక్ మర్చిపోయాను. ఏముంది బుక్లో అన్న? బుక్లో నా డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ బుక్లో ఉంటే మీరు చెప్పలేరు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేనంత బిజీలో. అంటే సమస్యలు అలాంటివి ఉంటాయి, అన్ని సమస్యల మీద దృష్టి ఉంటుంది, దీని మీద అంత దృష్టి పెట్టరు. డేట్ ఆఫ్ బర్త్ మీద దృష్టి పెట్టాలి, ఏ వారం పుట్టారు, ఏ నక్షత్రం పుట్టారు, ఎలా ఉంది, ఇవన్నీ వాటి మీద దృష్టి ఉండదు. వాళ్ళ లైఫ్ గురించి పోరాటంలోనే సరిపోతుంది జీవితం అంతా కూడా. సో ఇలాంటి ఫాస్ట్ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా దైవికమైన సంపద ఉంటే ఏమవుతుందంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆటంకాలు ఏర్పడకుండా, ఎప్పుడు రోడ్డు మనకి అద్దంలాగా స్మూత్గా ఉంటుంది అనుకోకర్లా, ఎత్తుపల్లాలతో కూరుకున్న నడక ఉంటుంది. దాన్ని మనం నడవాలి అంటే కొన్ని అధిగమించాలి, కొన్ని ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలి. అంటే దైవికమైన సంపద కానీ మనకి పక్కన ఉండేటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఉంటే అలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఇప్పుడు మన రుద్రాక్ష లాంటి ఒక ఆధ్యాత్మిక సంపద మన దగ్గర ఉన్నప్పుడు, మన ఈ స్పీడ్ యుగంలో మనం చేసేటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అవరోధాలు లేకుండా చూసుకోవడానికి స్వామి అనుకుంటాడు. కాబట్టి ఈశ్వర స్వరూపమైన ఈ రుద్రాక్ష ఒకటి ఉంటే ఏ జనరేషన్ వాళ్ళకైనా దైవం ఒక్కడే. ఎప్పుడైనా దేవుణ్ణి మనం నమ్మాలి. ఒక నమ్మకం అనేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. నమ్మకాన్ని మించిన వైద్యము లేదు. వైద్యుడి మీద నమ్మకం ఉంటే పంచదార గోలికి కూడా అమృతంలాగా పనిచేస్తూ ఉంటుంది. నమ్మకం కంటే శక్తివంతమైన ఆయుధము లేదు. ఈ రుద్రాక్షని భగవంతుని నమ్మితే ఖచ్చితంగా వాటి ఫలితం ఉంటుంది, వాటి ప్రయోజనం ఉంటుంది. ఓకే, రుద్రాక్షల యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే రుద్రాక్షలు ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్షలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.